అమానుషం అమానవీయం ఏమనాలి? అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధిరాలికి చితి కూడా పెట్టలేని బంధుత్వాల గురించి ఏం చెబుతాం, ఎలా చెబుతాం? కడసారి చూపు కాటికి నడిచేవారు లేనప్పుడు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉండి ఏం లాభం? ఓ తల్లికి కన్న కొడుకు కూతురు లేక ఉన్న ఆస్తిపాస్తులు ఇద్దరు దత్తపుత్రులకి ఇస్తే కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. తాను కట్టుకున్న ఇంటిలో కూడా ఆ తల్లి మృతదేహాన్ని ఉంచడానికి కూడా ఒప్పుకోలేదు ఆ దత్తపుత్రుడు. దీంతో ఆ తల్లి అనాథ శవంగా మారాల్సి వచ్చింది. ఆ నలుగురే ఆమెకు చితిపేరాల్సి వచ్చింది. గుండెలు తరుక్కుపోయే ఈ ఘటన జగిత్యాల పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన సాదుల సత్తమ్మ లక్ష్మణ్ అనే వృద్ధ దంపతులకు సంతానం లేదు. వయస్సు పైబడిన ఆ వృద్ధులకు ఇతరుల సాయం అవసరం పడింది. వృద్ధాప్యంలో తమను చూసుకుంటారని తమ బంధువుల ఇద్దరు కొడుకులకు తాము సంపాదించిన ఆస్తిపాస్తులను అప్పచెప్పారు. వృద్ధాప్యంలో తమకు బాసటగా నిలిచి కాటికి నిప్పు పెడితే చాలనుకున్నారు. రోజులు గడిచే కొద్దీ ఆ వృద్ధ దంపతులపై దత్తపుత్రుల ఆదరణ కరువైంది. 20 ఏళ్ల క్రితం సాదుల సత్తమ్మ భర్త లక్ష్మణ్ అనారోగ్యంతో మరణించాడు. ఆస్తులు పంచిచ్చిన దత్తపుత్రులు అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఇద్దరు కొడుకులలో చిన్న కొడుకు తమ తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా ఇటీవల సత్తమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. నా అనేవాళ్లు లేక ఆ తల్లి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో మృతి చెందిన సత్తమ్మ మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తరలించారు. తమ ఇంట్లో వచ్చే నెలలో శుభకార్యం ఉందని, మృతదేహాన్ని తమ ఇంట్లోకి తీసుకురావద్దని సమాధానం ఇచ్చాడు పెద్ద కొడుకు. దీంతో చేసేది ఏమీ లేక స్థానికులు సత్తమ్మ మృతదేహాన్ని చిన్న కొడుకు ఇంటికి తీసుకువచ్చారు. తమ తండ్రికి తామే అంత్యక్రియలు నిర్వహించానని, తల్లికి అన్నే చేయాలని మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వలేదు చిన్న కొడుకు. చివరకు ఆ వృద్ధురాలు నివాసమున్న ఇంటిలో కూడా మృతదేహాన్ని ఉంచనివ్వలేదు. దీంతో గంటల పాటు అంబులెన్స్లోనే మృతదేహం ఉండాల్సి వచ్చింది. విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పిన సదరు దత్తపుత్రుడు వినకపోవడంతో తాళం పగలగొట్టి సత్తమ్మ మృతదేహాన్ని ఇంట్లో ఉంచారు. తెల్లవారుజామున కార్యక్రమాలు చేసేవాళ్లు ఎవరూ లేక అదే అంబులెన్స్లో స్థానికులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. చితికి నిప్పు పెట్టేందుకు కూడా ఎవరూ రాకపోవడంతో కాటికాపరే నిప్పును పెట్టాడు. ఈ దృశ్యాలు చూస్తున్న పలువురిని కంటతడి పెట్టించాయి.